హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో పప్పు గోంగూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్ కందిపప్పు తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కోండి. ఇందులోనే ఒక పెద్ద సైజు టమాటా ఒకటి, 4 పచ్చిమిరపకాయలు మరియు ఒక ఉల్లిపాయ, చిన్న సైజు ఉల్లిపాయ అండి, 4 ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇందులోనే ఒక 4 చిన్నులపాయ రెబ్బలు. దీన్ని తాలింపు ఏమి వేయాల్సిన అవసరం లేదండి, అందుకే ఆనియన్ దీంట్లోనే వేసేస్తున్నాను. మీకు గోంగూర పులుపు లేదనుకుంటే చింతపండు కొంచెం వేసుకోండి, లేకపోతే పుల్లగా ఉంటే అవసరం లేదండి, స్కిప్ చేసేయచ్చు. రుచికి సరిపడా కారం అండి, పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకోండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు మరియు దీన్ని నూనె మనం తాలింపు వేయట్లేదు కాబట్టి ఆయిల్ కూడా దీంట్లోనే వేస్తున్నామండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు వేసుకుందాము. మీరు తాలింపు వేసుకోవచ్చు అనుకుంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా కూడా బాగుంటుందండి. ఇందులో ఒక గ్లాస్ అంటే ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం కాబట్టి 3 కప్పులు వాటర్ పోసుకున్నాం అండి. ఇందులోనే మనకు టేస్ట్కి తగ్గట్టు ఒక గుప్పెడు ఆకండి గోంగూర, మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. గోంగూర శుభ్రంగా కడిగి మట్టి లేకుండా జాడించి వేసుకుందామండి. ఒక గరిటె తీసుకొని మొత్తం ఒకసారి తిప్పుకుందామండి. ఇలా తిప్పుకొని కలుపుకొని పెట్టుకోవాలి. కలుపుకొని విజిల్ పెట్టుకుందామండి. ఒక 4 విజిల్స్ అయితే పప్పు అనేది బాగా ఉడికిపోతుందండి, ఎక్కువ కూడా అవసరం లేదు. చూడండి, 4 విజిల్స్ అయితే బాగా ఉడుకుతుందండి. ఇంకా మెత్తగా ఉడుకోవాలంటే 6 విజిల్స్ వచ్చినా ఏం పర్లేదండి. మీరు తీసుకున్న కందిపప్పు క్వాంటిటీని బట్టి పప్పు వేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు ఎయిర్ తీసుకుందాము. ఎయిర్ తీసి చూపిస్తాను. చూడండి, మనకు పప్పు అనేది బాగా ఉడికిపోయింది, గోంగూర కూడా బాగా ఉడికింది. ఇప్పుడు గరిటెతో ఒకసారి తిప్పుకొని వాటర్ ఎక్స్ట్రా ఉన్నాయనుకుంటే వంపుకొని కలిపెట్టుకోవచ్చండి. లేదు మాకు ఇలానే కావాలనుకున్నప్పుడు వాటర్తోనే స్మాషర్తో స్మాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడంత సాల్ట్ వేస్తున్నాను అండి. ఒక 2 టేబుల్ స్పూన్ గల్లుప్పు వేస్తున్నాను. వేసి పప్పు గుత్తి కానీ స్మాషర్ కానీ వాడి కలిపెట్టుకోండి. అంతే అండి, మన పప్పు గోంగూర రెడీ అండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.